శ్రీగురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యున శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రమాస శుక్లపక్ష షష్ఠి మంగళవారం నుండి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం నందు కార్యక్రమాలు శ్రీరామనవమి కార్యక్రమాలు అత్యంత వైభవేతంగా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. అంకుర విశ్వక్షేణ పూజ, పుణ్యహవాచన, అంకురారోపణ, ధ్వజారోహణత కార్యక్రమంతో ప్రారంభమై రాజహోమంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఈరోజు మూడో రోజుకి చేరుకుంది. ఈరోజు పొద్దున్నే ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుని చేయుటకు పంచామృత స్థపనతో కార్యక్రమం ప్రారంభమైంది. చతుర్దశ కలశ స్థపన, స్వామివారిని పెళ్లి కుమారుని చేయుటకు చక్కగా క్షీరము, దది, పెరుగు, పాలు, తెల్లావాలు, వట్టివేళ్ళు అలాగే సుగంధ ద్రవ్యాలన్నిటితో కూడా చక్కగా స్వామివారికి అభిషేకం చేసి అలంకారం చేశాము. సాయంత్రం హోమము, బలిహారణ కార్యక్రమం జరిగింది. 27/4/2026 శుక్రవారం నాడు ఉదయం పొద్దున్నే హోమము, బలిహారణ కార్యక్రమం జరుగుతుంది. తరువాత స్వామివారు ఊరేగింపుగా కళ్యాణ మండపానికి విచ్చేస్తారు. స్వామివారు ఒకవైపు నుంచి, అమ్మవారు ఒకవైపు నుంచి వెళ్ళి ఎదుర్కోలోత్సవం చేసుకుని స్వామివారి మండపాన్ని చేరుకుంటారు. ఇద్దరు అమ్మవారు, అయ్యవారు కళ్యాణ మండపాన్ని చేరుకున్న తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా శ్రీ కోనేరు వారి పందిట్లో అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే సాయంత్రం 8:30 దగ్గర నుంచి స్వామివారు నగరోత్సవములకి బయలుదేరతారు. అంటే కళ్యాణం అయిన తర్వాత స్వామివారు తిరువీధులన్నిటి కూడా చక్కగా స్వామివారు అందరికీ దర్శనమివ్వడానికి అమ్మవారిని తీసుకుని చక్కగా బయలుదేరతారు. విద్యుత్ దీప అలంకారాలతో, మంగళ వాయిద్యములతో స్వామివారు చక్కగా ఊరేగింపుగా బయలుదేరి ఊరేగింపు కార్యక్రమం బయలుదేరతారు. ఈ విధంగా ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఆదివారం నాడు పూర్ణాహుతి కార్యక్రమం, సోమవారం నాడు అంటే 30వ తారీఖు సోమవారం రాత్రికి పవళింబు సేవ కార్యక్రమంతో కార్యక్రమాలు సద్వినియోగం అవుతాయన్నమాట. అన్నీ కూడా. జై శ్రీరామ్.